ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు పేరెంట్స్ ఎంత చెప్తున్నా కూడా పిల్లలు వాటర్ తాగరు. ఆ ఫుడ్ విషయంలో వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్‌కే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు చాలా మొత్తుకుంటూ ఉంటారు. వాటర్ తాగండి, వాటర్ తాగండి. స్కూల్‌కి పంపించినా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఇంటికి. హ్మ్. అటువంటి పిల్లలకి ఎలా ఫీడ్ చేయాలి? ఏం చెప్తే వాళ్ళు సో, వింటారంటారు? బేసికల్లీ అంటే చాలామంది స్టూడెంట్స్ పిల్లలు మీ దగ్గరికి వస్తున్నారన్నారు కాబట్టి, సైకలాజికల్‌గా పిల్లల్ని మీరు ఎలాగా ట్రీట్ చేస్తుంటారు? వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు వింటారు? సో, నేనేమంటుంటానంటే పిల్లలకి ప్లెయిన్ వాటర్ పంపిస్తే వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. సో, కాబట్టి నేను 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఎలాగో పంపిస్తాం కదా స్కూల్‌కి. ఒకరోజు డ్రాగన్ ఫ్రూట్‌ని కట్ చేసి, ఆ పల్పంతా తీసి వాటర్‌లో కలిపేసి పంపించేస్తుంటాను. డ్రాగన్ ఫ్రూట్‌ని కలిపి తీసుకుంటే, పిల్లోడు ఏదో కలర్‌ఫుల్‌గా వాటర్ తెచ్చాడు అని చెప్పి, మీ రిమైనింగ్ పిల్లలు కూడా తెచ్చుకుంటారు. సో, ఇంట్రెస్టింగ్ చేయాలి పిల్లలకి. ఇది మనం చెప్తే తాగరని చెప్పేసి వదిలేసే బదులు, వాళ్ళకి ఈరోజు కీరాని కట్ చేసి నీళ్ళలో ఏసి, పుదీనా ఏసి పంపిద్దాం ఈరోజు. ఈరోజు మనము మన డ్రాగన్ ఫ్రూట్‌ని కట్ చేసి పంపిద్దాం. ఒకరోజు జామకాయ ముక్కలేసి కలిపి ఒకరోజు బెండకాయ కలిపి పంపిద్దాం. లీఫీ మన వెజిటబుల్ పోతుంది, ఫ్రూట్ పోతుంది, మోర్ న్యూట్రిషన్, ఫైబర్ కంటెంట్ ఎళ్తుంది, వాటర్ కూడా తాగుతున్నారు కదా! ఓకే. పిల్లలకి ఇష్టమైన ఫ్రూట్ ఏదో తెలిసినా అది కలిపి కలిపి పంపిస్తే ఇంకా పంపిస్తాం. బెస్ట్. ఎగ్జాక్ట్‌లీ అండి. నేను ఈవెన్ దో పిల్లలు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు చాలామంది హైట్ పెరగరు. హైట్ పెరగాలంటే డ్రాగన్ ఫ్రూట్ నేను ప్రిఫర్ చేస్తుంటాను. డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్‌గా తీసుకుంటే మోషన్ ప్రాబ్లమే కాకుండా వాళ్ళకి కావాల్సిన హైట్ వాళ్ళ వాళ్ళ ఈ మధ్య ఏంటంటే పిల్లలు ఉండాల్సిన హైట్ కంటే హైట్ ఉండట్లేదు. సో, అట్ ద సేమ్ టైమ్ వెయిట్ కూడా ఉండట్లేదు. వెయిట్ ఉంటే కూడా ఉండదు. హెవీ వెయిట్ లేదంటే తక్కువ వెయిట్. సో, ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్‌ని అండ్ కాన్‌స్టిపేషన్‌ని కనెక్టెడ్‌గా ట్రీట్ చేసే ఫ్రూట్ ఏదైనా అవుతుందంటే డ్రాగన్ ఫ్రూట్. ఓహ్! సో, డ్రాగన్ ఫ్రూట్‌ని వాటర్‌లో కలిపి పంపించండి. నేను అదే చెప్తాను. పిల్లలకి చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. మా పిల్లోడు వాటర్ తాగడు మేడం అంటే, నేను ఇట్లా ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఈ వీక్ మొత్తం డ్రాగన్ ఫ్రూట్ పంపించండి. సో, కొంతమంది ఓకే. డ్రాగన్ ఫ్రూట్ తినండి. మీ అబ్బాయికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి? ఆ ఫ్రూట్‌ని అప్పుడు ఫ్రూట్ అంటే మన మాక్సిమం జామకాయని కూడా నేను కట్ చేసి ఏదో ఒక ఇంగ్రీడియెంట్‌ని వాటర్‌లో ఏస్తే అది ఫినిష్ చేసుకొని రావాలని ఒక రూల్ పెడితే తాగుతారు పిల్లలు. ఓకే. సో, అది ఇంకా నేను ఇంకా ఫైబర్ ఫుడ్ చాలామంది జంక్ ఫుడ్ ఇష్టపడుతుంది. సో, జంక్ ఫుడ్డే కదా! ఆ జంక్ ఫుడ్‌ని ఎక్కువగా మీరే వండి ఇప్పుడు మనం అలవాటంటే బయట నుంచి తెచ్చిచ్చి తినిపిచ్చి ఆ టేస్ట్‌ని అలవాటు చేస్తేనే తింటున్నారు కదా! సో, మనం ఏం చేద్దాం అదే దాన్ని లీఫీ వెజిటబుల్స్‌తో, ఫ్రూట్స్‌తో మాక్సిమం మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్‌ని ఇవ్వడానికి ట్రై చేయండి అంటున్నా. పిల్లలు ఇబ్బంది పడితే మనమే కదండీ సఫర్ అవుతాం. అవును. ఆ ఇబ్బంది పడకుండా మనం అది కష్టమో, నష్టమో కొద్దిగా పుష్ చేసి మా పిల్లలు మనం చెప్తేనే వింటారు. బయట వాళ్ళు చెప్తే వినరు కదా! సో, ఆ పుషింగ్ అనేది మన సైడ్ నుంచి మంచిగా ఇంట్లో వండి పెట్టడానికి ఇష్టపడి పెడుతుంటే మనకి బెటర్. ఎందుకంటే మనమే బద్ధకిచ్చి బయట నుంచి తెచ్చిపెట్టి, మనం తింటాం పిల్లల్ని తిట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు, సో, ఎప్పుడు హెల్తీగా ఉండాలి. అండ్ హెల్తీ స్కిన్ గానీ, హెల్తీ హెయిర్ గానీ, నేను చెప్పాను గట్‌తో చాలా కనెక్షన్ ఉంది అని చెప్పాను నేను మీకు. హ్మ్. సో, గట్‌ని ఖచ్చితంగా హెల్తీగా ఉంచాలంటే దయచేసి నేను రిక్వెస్ట్ చెప్తుంటాను. ఎందుకంటే చాలా మంది కేసెస్ వస్తుంటాయండి. సో, మేము ఒక ఒక అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా మాట్లాడదామన్నా గూడా అంత క్రౌడ్. సో, నేనేమంటున్నానంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంట్లోనే దీనికోసం ఓ ప్రత్యేకంగా డాక్టర్‌ని కలవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 1 అవర్ యోగా మస్ట్ అండ్ షుడ్. హ్మ్. అండ్ దాంతో పాటు వాటర్ ఇంటేక్. ఒకవేళ వాటర్ తాగలేకపోతున్నారా చిన్న పిల్లలు గానీ, పెద్ద పిల్లలు గానీ, ఈ కాంబినేషన్‌లో తీసుకోండి. మనకు ఇంట్రెస్ట్ వస్తది. పిల్లలు గూడా ఇంట్రెస్ట్. సో, లీఫీ వెజిటబుల్స్‌లో మునగాకు అనేది ఇంగ తేవడమే మానేసాం. ఆ మునగాకు పప్పు రూపంలో గానీ, రసం రూపంలో గానీ తీసుకోండి. మోర్ న్యూట్రిషన్ గట్‌ని గూడా క్లీన్‌గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు మరీ క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గానీ, పైల్స్ హిస్టరీ ఉంటే చిక్కుడుకాయ వాము గూడా చాలా పనిచేస్తది. సో, ఇన్ని కాంబినేషన్‌లో చెప్పాం కాబట్టి మీకు ఏ విధంగా యూజ్‌ఫుల్‌గా, ఈజీగా అందుబాటులో. అనిపిస్తదో అది చేసుకుంటూ అండ్ ప్రతిరోజు 1 అవర్ యోగా చేయడం వల్ల మన మొత్తం మజిల్ మూవ్‌మెంట్ ఉంటది. సో, లోపల ఉన్న గట్టే కాదు బ్రెయిన్ గూడా ఫ్రీ అయిపోతది. మనకి ఆ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్ గూడా రాకుండా కాపాడుకుంటూ బాడీ మేనేజ్‌మెంట్ అండ్ గట్‌ని గూడా హెల్తీగా ఉంచడానికి యోగా మస్ట్ అండ్ షుడ్ అండి. హ్మ్. 1 అవర్ యోగా దాంతో పాటు మంచిగా మార్నింగ్ లేచాక మనం ఎవ్రీడే మనము ఓకే. మోషన్‌కి యోగా చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చంటారు. డెఫినిట్‌గా వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ యోగా ఏదో ఒక వ్యాయామం. యోగా చేయొచ్చండి. నేనేమంటానంటే మనం కూర్చొని బెడ్ మీద ఇప్పుడు ఒకవేళ మోకాలు నొప్పులున్నాయి. వాళ్ళు యోగా చేయలేకపోతున్నారు. చాలామంది ఇలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి నాకు. సో, బెడ్ మీద కూర్చొని ప్రాణాయామకి మనము నిలబడి కష్టపడాల్సి చేయాల్సిన అవసరం లేదు. ప్రాణాయామం చేసుకున్నా కూడా కపాలభాతిలో మొత్తం ఇంటెస్టైన్ మూవ్ అయిపోతది. అవును. లైక్ 1 అవర్ యోగా ఒక 5 మినిట్స్ కపాలభాతి ఈక్వల్ టు గట్ అన్నమాట. గట్ క్లీన్ అవ్వడానికి. క్లీన్ అయిపో సో, సింపుల్ వే. చెయ్యలేము అనేది ఆప్షన్ కాదు. చెయ్యాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హెల్త్ బాగా పాడైతే డాక్టర్ దగ్గరికొస్తే ఏదైనా చెప్పామనుకోండి ఖచ్చితంగా చేస్తారు. అది మనకు మనమే ఇంట్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ రెగ్యులర్ చేయలేకపోతుంటే కపాలభాతి, వాక్ చేసుకోండి నేను లేదంటలేదు. కానీ మోకాలు నొప్పులుంటే వాక్ చేయడానికి కూడా కుదరదు.
కాబట్టి సింపుల్గా ఇంట్లో ఉండి చిన్న చిన్న ఎక్సర్సైజ్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు నేను డైట్ ప్యాటర్న్ చెప్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే, సో లేచిన వెంటనే ఒకరోజు మనం మంచిగా ఒక కొద్దిగా గోరుచిక్కుడుకాయ లేదంటే వాము ఒకరోజు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని, రోజు ఒకేలా కాకుండా ఒకరోజు అలా మరిగించుకొని తాగండి. ఒకరోజు జీలకర్ర, సోంపు, పుదీనా, ఇది కూడా కాన్స్టిపేషన్కి బాగా పనిచేస్తుంది. జీలకర్ర, సోంపు, పుదీనా. సో మనం ఏం చేస్తాం, ఒక 250 ml వాటర్. సో ఒకరోజు పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ సోంపు, పుదీనాకులు, 10 ఆకులు. ఇది కూడా గట్ని క్లీన్గా ఉంచడమే కాకుండా స్టమక్ వాల్ని క్లీన్గా ఉంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది. సో ఒకరోజు ఇది తీసుకుందాం. సో రోజు ఇది కూడా అలవాటు చేసుకోకండి. ఒక 1 వీక్ చేయండి అంతే. 1 వీక్ తర్వాత ఇది కూడా ఆపేసేయండి. మీకు మీరే మార్నింగ్ లేచిన వెంటనే ఏ ప్రయత్నం చేయకుండా కూడా మోషన్ వెళ్ళిపోతారు. ఏది అలవాటు చేసుకోకండి అంటున్నాను నేను అంతే. సో అది మనం ఆ యోగా అనేది ప్రతిరోజు ఉండాలి. అది మాత్రం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు ఉంది కాదు, అది ఫర్ లైఫ్. అది మనం తిండి స్నానాలు ఎట్లో యోగా అనేది మస్ట్ అండి, జీవితంలో భాగం అయిపోవాలి యోగా. అలా చేసుకుంటూ మంచిగా మార్నింగ్స్ ఇలా వాటర్ తాగుతూ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బార్లీ జావ కానీ రాగి జావ కానీ, మోర్ ఫైబర్. సో దాంట్లో ఏదైనా నట్స్ కలుపుకోండి, ఫ్రూట్స్ కలుపుకోండి. జావ తాగడానికి ఇష్టపడరు పిల్లలు కూడా. సో జావలో మొత్తం ఒకరోజు పోమోగ్రానైట్స్, ఒకరోజు యాపిల్స్ వేసుకొని ఒక జావలో తీసుకోండి. ఒకరోజు పెప్పర్, ఒకరోజు సాల్ట్, అంతే. సో లంచ్కి వచ్చాక ఫైబర్ ఫుడ్, ఎక్కువ ఆకుకూరలు, బ్రౌన్ రైస్ అయితే బెస్ట్ మన కాన్స్టిపేషన్కి. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఎర్లీ డిన్నర్స్ చేయండి. మీరు పడుకోవడానికి 1 hour ముందు తినేసి పడుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మోషన్ అవ్వదు. మీరు పడుకోవడానికి 3 hours ముందు డిన్నర్ చేయండి. ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఎన్నో రకాల న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. వెయిట్ కూడా మంచిది, గట్కి కూడా మంచిది. ఎర్లీ డిన్నర్స్, 1 hour యోగా. ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ ఫాలో అయితే మాత్రం 100% కాన్స్టిపేషన్ ప్రాబ్లం మన దరిదాపుల్లో రాదు. ద సేమ్ టైం స్కిన్ చూస్తారు మీరు, యంగ్నెస్ స్కిన్ కానీ, హెయిర్ కూడా. ఎగ్జాక్ట్లీ. సో గట్కి దానికి ఎంత కనెక్షన్ ఉందో మీకు మోషన్ ఎవ్రీడే పాస్ అయితే చాలా తెలుస్తుంది. చాలా మంది ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగాలి అని తాగుతూ ఉంటారు, హాట్ వాటర్ తాగుతుంటారు. కంపల్సరీ కొంత వాటర్ అయితే కన్సూమ్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళు మీరు చెప్పినవి ఐటమ్స్ అందులో ఇంక్లూడ్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. చూస్తారు కదా, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా వ్యాయామం చేసుకోవాలి, చిన్నపిల్లల్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా డాక్టర్ గారు చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా చెప్పారు కదా. మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకున్నటువంటి ప్రాబ్లమ్స్కి డాక్టర్ గారు సొల్యూషన్స్ అందిస్తారు. కీప్ వాచింగ్ సాక్షి లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.